హైదరాబాద్ను పెట్రోల్ డీజిల్ టెన్షన్ కుదిపేస్తోంది. నగరంలోని పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తుతున్నాయి. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ కొరత వార్తలతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుంది అనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సిటీలోని పంప్స్ వద్ద తీవ్రమైన వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ మళ్ళీ దొరుకుతుందో లేదో అనే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా పంప్స్లో ఇంధన విలువలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొన్ని చోట్ల బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు. బహదూర్పురాలో ఏకంగా పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. లక్డీ కప్పుల్లోనో బంకు ముందు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఆటోలు క్యూలు కట్టాయి. వాహనాలు ఒక్కసారిగా పోటెత్తడంతో కొన్ని చోట్ల బ్యారికేడ్లు అడ్డం పెట్టి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిఎన్జీ స్టేషన్స్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. సిఎన్జీ స్టేషన్ల ముందు ఆటోలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెందవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినప్పటికీ యుద్ధ భయంతో వాహనదారులు బంకులకు పోటెత్తి ట్యాంకులను ఫుల్ చేయిస్తున్నారు. రైట్, పంప్స్ వద్ద నెలకొన్న పరిస్థితిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి సిచ్యువేషన్? అనే కాదు, మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. సో మొత్తం పెట్రోల్ బంక్స్ వద్ద వాహనాలన్నీ కూడా భారీ ఎత్తున క్యూ లైన్ లో నిల్చున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదు అనేటువంటి ఒక వార్తల స్పెక్యులేషన్ తో పెద్ద ఎత్తున ఈ విధంగా క్యూ లైన్లు అయితే వస్తున్నాయి. సో ఒక్కసారిగా జనాలంతా కూడా పోటెత్తేసరికి కూడా ఉన్నటువంటి స్టాక్ కూడా అయిపోతుంది. వెంటనే స్టాక్ రీఫిల్లింగ్ కూడా చాలా ఇబ్బంది కనిపించడంతో చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ అన్ని కూడా నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నాయి. సో దీంతో ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి అంటే మళ్ళీ పెట్రోల్ ఉండదేమో అనేటువంటి భయంతో నిన్న రాత్రి ఫిల్ చేయించుకున్నారు. సో పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నారు. అసలు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుందని చెప్పండి. అసలు పెట్రోల్ లేదా? అసలు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? ఎందుకు ఇంత క్యూ లైన్ లో? ప్రజెంట్ మా దగ్గర అయితే స్టాక్ ఫుల్ స్టాకే ఉంది. ఇంకో లోడ్ రానికి కూడా ఇంకోటి రెడీగా ఉంది. సో కొన్ని చుట్టుపక్కల బంకులు చాలా బంద్ ఉండడం వల్ల ఇక్కడ రష్ ఇంత ఉండడం జరుగుతుంది. సో ఇది కంపెనీ అవుట్లెట్ కాబట్టి నమ్మకంగా రెగ్యులర్ వచ్చే కస్టమర్లు కాకుండా చుట్టుపక్కల బంకులు బంద్ ఉన్నాయి అంటున్నారు. అక్కడ స్టాక్ లేదా? బంద్ ఉన్నాయి, చాలా బందులు. ఇక్కడ 2 బంకులు, అక్కడ ముంగడ 2 అన్ని బంద్ ఉన్నాయి. స్టాక్ లే అక్కడ అంటే ఇక స్టాక్ అక్కడ మెయిన్ స్టాక్ ఇవ్వడం వల్ల రావట్లేదు. ఎక్కువ ఉన్నారు, రష్ ఎక్కువ. ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్కువ రష్ వస్తుంది కదా, సో ఇక్కడ ఓకేనా మరి? ఉంటుందా స్టాక్? ఉంటుంది, ఇంకో స్టాక్ రెడీగా ఉన్నది రానికి. వేరే దగ్గర చోట్ల బంద్ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 3-4 బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టాయి. సో దాంతో ఇక్కడికి పెద్ద ఎత్తున ఒకటే బంక్ ఓపెన్ ఉండడంతో ఇక్కడికే వస్తున్నారు. సో వీళ్ళు కూడా ఇప్పుడే ఇందాకనే ఒక లారీ తెచ్చుకున్నారు. కానీ చూడొచ్చు పూర్తిగా కూడా వీళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ కొంత వాగ్వాదం కూడా అవుతుంది. సో మేమంతా కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో కానీ వీళ్ళంతా స్టాక్ రీఫిల్లింగ్ ఇదంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకు అండి ఈ పెట్రోల్ బంక్ల వద్ద క్యూ ఎక్కువ కనిపిస్తుంది అంటే పెట్రోల్ దొరకదనేటువంటి ఆ భయంతో మీరు వస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? దొరకదని ఏం లేదు, కానీ ఇప్పుడు ఇందాక కూడా నిన్న మొన్న బంద్ ఉండే. ఇది కూడా బంక్ స్పీడ్ పోస్తున్నారు, అది కూడా బంద్ ఉండే. ఇది ఓపెన్ అయింది కాబట్టి నిన్నటి నుంచి మళ్ళీ కొంచెం ఫుల్ ట్రాఫిక్ ఎక్కువైంది. ఇది కూడా బంద్ ఉంది నిన్న మొన్న అనేటువంటి కూడా చెప్తున్నారు. మరి కొందరు ఉన్నారు. చెప్పండి, పెట్రోల్ బంక్స్ బంద్ ఉంటున్నాయి అనేటువంటి వార్తలతోనే మీరు ముందస్తుగా పోయించడానికి వస్తున్నారా? అట్లేం లేదు, అయిపోతుంది. మాకు కూడా కొంచెం ఉంటే సేఫ్ గా బాగుంటది కదా. కొంచెం వల్ల కాదు, ఇంపార్టెంట్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కూడా బండిలో లేకపోతే పోయించి పెట్టుకుంటామని భయం.
రైట్, ఇంకా ఆటోల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు హరి. దాదాపు కిలోమీటర్ల వారీగా నిల్చునే ఉంటున్నారు వీళ్ళంతా కూడా. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర సిఎన్జికి సంబంధించినటువంటి గ్యాస్ ఫిల్లింగ్ చేసేటువంటి ఆటోలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళ జీవనోపాధి మొత్తం కూడా ఇక్కడ వెయిటింగ్ లోనే సరిపోతుంది అనేటువంటి చెప్తున్నారు. ఆటో వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంటన్నర అయింది. అంటే మొత్తం మీ వెయిటింగ్ లోనే సమయం సరిపోతే మీరు ఎప్పుడు ఇది ప్రయాణం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఇది అయిపోతేనే చేసేది. చాలా ఇబ్బంది ఉందా? ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా సమస్య? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. అంటే యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అది ఎల్పిజి ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది. రైట్, చెప్తున్నారు, చూస్తున్నాం. దాదాపు గంటన్నర నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. ఈ పెట్రోల్ బంక్ నుంచి దాదాపు ఇట్లా ఆటోలు అనేటువంటివి 1 కిలోమీటర్ వరకు కూడా మొత్తం పార్కింగ్ లోనే ఉన్నాయి. వీటన్నిటి కూడా కనీసం ఎప్పుడు వస్తుంది స్టాక్ అనేటువంటి కూడా చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఎల్పిజి గ్యాస్ నింపుకునేటువంటి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం సార్? 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా లైన్ కదలడం లేదు. డైలీ 2-3 అవర్స్ పడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. గ్యాస్ సిఎన్జి గ్యాస్ సార్, అంత చాలా ఇబ్బందిగా ఉంది. అసలు గ్యాస్ లేదంటున్నారు, అసలు స్టాక్ లేదంటున్నారు. కొన్ని బంకులలో అసలు బండ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. చాలా బిజినెస్ అంతా లాస్ అవుతుంది సార్. రైట్, వీళ్ళంతా కూడా ఆఫీసులకు ప్రయాణికులను తీసుకెళ్లాల్సినటువంటి సమయమే. ఆటోలన్నీ కూడా ఉదయం పూట ఈ టైంలో వాళ్ళ గ్యాస్ ఉంటేనే ఆఫీసులకు రీచ్ అవ్వడానికి ఇవన్నీ కూడా క్యాబ్స్ ఇవన్నీ నడుస్తుంటాయి. బట్ ఈ టైంలోనే గ్యాస్ కోసం వెయిట్ చేయడం వల్ల చాలా బిజినెస్ అంతా లాస్ అవుతున్నామంటున్నారు. సో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే ఉంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్లాలంటేనే అంత సమయం పడుతుంటే, ఒకవైపు పెట్రోల్ బంక్ల దగ్గర వెయిట్ చేయడంతో ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. సో ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంటున్నాయి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కొరత లేదు అంటున్నారు, బట్ పెట్రోల్ బంక్ల వద్ద చూస్తే మాత్రం కొరత కనిపిస్తోంది. హరి, ఆల్రైట్ సాయికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, ఈ సిచ్యువేషన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. నిజంగా కొరత లేదు అంటే కనుక ఆ మెసేజ్ అనేది ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పెట్రోల్ పంపులు కానీ, గ్యాస్ నిర్వాహకులు కానీ, సప్లై నిర్వాహకులు కానీ వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా వచ్చే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు వస్తున్నాయి అని నిర్వాహకులు ఎంత మేరకు చెప్తున్నారు అనేది ఒక అంశం అయితే, క్యాన్ల ద్వారా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వటం అనేది కంప్లీట్గా బ్యాన్ చేయాలనేది కూడా వినిపిస్తోంది. మరి చూస్తున్నాం మనం లక్డీ కప్పుల్లోని పెట్రోల్ బంక్కి ఏ రకంగా వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిల్చున్నాయో చూస్తే మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ లక్డీ కప్పుల్లోని పరిస్థితి. పెట్రోల్ డీజిల్ కోసం ఆ పెట్రోల్ బంక్ ముందు వాహనదారులు బారులు తీరారు. ఏకంగా 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆటోలు క్యూలు కట్టాయి. అయినప్పటికీ పెట్రోల్ బంక్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు.